కేసీఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, మీరు కట్టిన డ్యాము కూలిపోయింది, ఒరిగింది, కూలబడ్డది, దాని మీద స్పష్టత ఇవ్వండి. ఫస్ట్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మీరిద్దరూ ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు డ్యాముకు సంబంధించిన దాని మీద మరి 80,000 లక్ష కోట్ల నష్టానికి దాన్ని దారితీసింది కాబట్టి దాని మీద తెలంగాణ ప్రజలకు ముందు మీరు క్షమాపణ చెప్పండి. ఫస్ట్ మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత మీరు నేషనల్ డ్యామ్ అధికారులది చర్చకు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తామని ప్రకటన చేస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా మీరు సిద్ధంగా ఉన్నట్టుగా మీడియా ద్వారా రండి. తప్పకుండా దాని మీద కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. చూసిన చారి ఎస్, ఇప్పుడు నా ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ చూసిన, ఆయన అప్పుడు కూడా అల్లనే ఉండే కదా. ఈటెల రాజేందర్ ప్రాబ్లం ఏంటంటే కేసీఆర్ గారు సీఎం అప్పుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు సీఎం, ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఈటెల రాజేందరే. ఇది లింక్ కదా మీ బంధం. సీఎం గారు డిసిషన్ అమలు చేసేది హరీష్ రావు మినిస్టరు, మరి పైసలు రిలీజ్ చేసింది ఎవరు? ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయనకు కూడా ఆడ న్యాచురల్గా ఇస్తా ఉంటుంది కదా, ఆ జాగాలు ఆయన కదా, నేనున్న ఇస్తా ఉంటుంది కదా. ఇక ఇస్తా ఉన్నది కాబట్టి ఇస్తాదారుడిగా పాపం వాళ్ళ బచ్చాయించాలని ఈటెల రాజేందర్ కూడా తాపత్రయపడుతున్నారు. ఇక అందుకే ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈటెల రాజేందర్. ఓకే చెయ్యి, ఇక తప్పదు, కొంత ముట్టినప్పుడు కొంత బాధ్యత తీసుకోవాలి. ఓకే, ఓ పని చేద్దాము. ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రి గారు మరి యాజ్ ఏ సీఎంగా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు కదా. నువ్వు బీజేపీలో కీలక ఎంపీవి, కేసీఆర్ గారు మనం పాతోళ్ళమే. ఓకే, అర్థమైంది కదా, పాతోళ్ళమే. ఫైనాన్స్ మినిస్టర్ ఉంటేవి, మరి నువ్వే సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి అటు కేసీఆర్ గారిని, ఇటు హరీష్ రావు గారిని, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడీ ఉన్నారు, ఇటు ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు కాబట్టి నువ్వే లీడ్ చేసి ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి, ఇరిగేషన్ మాట్లాడి ఒక మీటింగ్, నేషనల్ డే సేఫ్టీ అధికారులతోటి సెంట్రల్ మినిస్టర్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయి. మినిస్టర్ సమక్షంలో లెటర్ రాయండి, ఒక లెటర్ రాయండి, అది చేయి. మరి ఈ బ్రేక్ అయిపోతుంది కదా. ముఖ్యమంత్రి గారు పాపం ఆయన వలుతూనే ఉన్నాడు, మీరేమో సపోర్ట్ చేస్తలేరు. ఎంతదాకా కోరమంటారు ఇంకా? ఇదంతా ఈటెల రాజేందర్ గారు మీరు కూడా ఈ